ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల పోరాట పటిమను చాటి చెప్పేలా రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది ఉపాధ్యాయులు సమరశంఖం పూరిస్తూ విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం జిల్లా నుండి దక్షిణాన ఉన్న చిత్తూరు జిల్లా వరకు ప్రతి పల్లె మరియు ప్రతి పట్టణం నుంచి ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఒకే తాటిపైకి వచ్చి విజయవాడ వైపు కదిలారు. ఈ భారీ తరలింపు అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన సమస్యలపై ఉద్యోగులు చేస్తున్న ఒక గంభీరమైన నిరసన వ్యక్తీకరణ. పీఆర్టీయూ సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్య విధానాలకు వ్యతిరేకంగా తమ గాలాన్ని వినిపించడానికి ప్రతి ఉపాధ్యాయుడు మరియు ఉద్యోగి స్వచ్ఛందంగా ఈ మహాధర్నాలో భాగస్వాములయ్యారు. విజయవాడ నగరం ఇప్పుడు ఉపాధ్యాయుల నినాదాలతో హోరెత్తుతుంది. ఇది ప్రభుత్వానికి ఒక బలమైన హెచ్చరికగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ లోకం పీఆర్టీయూ సంఘం యొక్క నాయకత్వంపై నమ్మకంతో ఈరోజు విజయవాడ వేదికగా జరుగుతున్న మహాధర్నాను జయప్రదం చేయడానికి భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ మహాధర్నా ఉద్దేశం కేవలం నిరాశన తెలపడం మాత్రమే కాదు, ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీలను మరియు జీవోలను సాధించుకోవడం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా స్థాయి నుండి మండల స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి విజయవాడకు చేరుకోవడంలో నగరమంతా ఉద్యోగ సంఘాల జెండాలతో ఎర్ర సముద్రాన్ని తలపించింది. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల వారు తమ విధులను సైతం పక్కన పెట్టి రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిపించేలా ఈ పోరాటాన్ని విరుద్ధం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ మహాధర్నాలో ప్రధానంగా 4 అత్యంత కీలకమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. మొదటిది, చాలా కాలంగా ట్రెజరీలో నిలిచిపోయిన ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని. ఇందులో ఉద్యోగుల మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి ఉన్నాయి. తమ సొంత సొమ్ము కోసం సంవత్సరాల తరబడి వేచి చూడటం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. రెండవ ప్రధాన డిమాండ్ పెండింగ్లో ఉన్న డిఏ అరియర్స్ విడుదల. నిత్యం పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈ కరువు భత్యం అందకపోవడం వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని, కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెల జీతాలు వస్తున్నప్పటికీ ఈ బకాయిలు అందకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ప్రణాళికలు వేసుకోలేకపోతున్నారు. ఇక మూడవది, అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్ ఏంటంటే కొత్త పీఆర్సీ అమలు. పాత పీఆర్సీ గడువు ముగిసిపోయి చాలా కాలం అవుతున్నా కొత్త వేతన సవరణ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేసిందని నాయకులు ఆరోపించారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవప్రదమైన సిప్మెంట్తో కూడిన కొత్త పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని వారు కోరారు. ఇక 4వ డిమాండ్ 30% ఐఆర్ చెల్లింపు. ఎందుకంటే కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు మధ్యంతర ఉపశమనం 30% ఐఆర్ను ప్రకటించాలని, ఇది ఉద్యోగులకు రక్షణ ఆర్థిక ఊరటనిస్తుందని వారు విజ్ఞప్తి చేశారు. ఈ 4 డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగే ప్రసక్తే లేదని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనారు.